నేను చూసిన ప్రభుత్వాలు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అంబటి రాంబాబు అరెస్ట్ అనేస్తారు. అంబటి రాంబాబు చూపిస్తున్నారు కదా. ఐ డోంట్ కేర్. మీ విషయంలో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువ ట్రోల్ అయ్యే పర్సనాలిటీ మీరు ఓపెన్గా స్ట్రైట్ అవే చెప్పాలి. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు అయితే ప్రత్యేకంగా ఆయన్ని చూపించొద్దు అని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి నాకు తెలిసి వ్యక్తిగతంగా. ఇలాంటి నెగిటివిటీని మీకు ఆపాదించడానికి లేదంటే కనుక యాట్రిబ్యూట్ అవుతూ ఉండటాన్ని మీరైతే ఎలా చూస్తారు? ఐ డోంట్ కేర్. నేను కేర్ చేయను, ఎంజాయ్ కూడా చేస్తాను. నా గురించి ట్రోల్ చేస్తుంటారు, నా గురించి తిడుతుంటారు. అంటే ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అనుకుంటారు మీరు? నాకు ఒక డైలాగ్ ఉంది, ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, మీరు చెప్పారు కొన్ని 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 సెక్షన్స్ ఉన్నాయి, మీడియా ఛానల్స్ ఉన్నాయి, పేర్లు వద్దులేండి. వాళ్ళు అంబటి రాంబాబు అరెస్ట్ అనేస్తారు. అంబటి రాంబాబు మీద కేసు పెట్టింది ఏం మళ్ళా అంటే నెగిటివ్లు వేస్తుంటారు. ఏదో విధంగా అంబటి రాంబాబు చూపిస్తున్నారు కదా, చూపించుకొని అంటా నేను. ఐ డోంట్ కేర్ దెమ్. వాస్తవాలు నేను చెప్తున్నాను సార్. వాస్తవం అనేది అదే నిజం నిప్పు లాంటిది అంటారే. వాస్తవం అనేది 100 టీవీలు చెప్పినా, ఒక్క టీవీ వాస్తవం చెప్పినా ఇదే కరెక్ట్ అని కాసేపు కనుక్కుంటారు. ఆ మోజులో పడేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇవాళ ఒక వార్త వచ్చింది, దేనిలో వచ్చింది అబ్బాయి ఇది, రాంబాబు మీద, ఆంధ్రజ్యోతి, అబ్బాయి అవన్నీ ఒట్టిదేలే, ఈనాడు అవన్నీ ఒట్టిదేలే అంటారు. సాక్షిలో వచ్చిందంటే ఏమో బూస్ట్ చేశారేమో అనుకుంటారు. వాస్తవం ఏంటనేది తెలుసుకుంటారు. వాస్తవాలను గ్రహించగలిగినటువంటి శక్తి ప్రజలకి వచ్చింది ఒక సందర్భంగా. ఇవాళ ఏంటి, మీడియా మొత్తం 2 sides అయిపోయింది. నియర్లీ 75% ఆఫ్ మీడియా, రెగ్యులర్ మీడియా చంద్రబాబు గుప్పిట ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంబటి రాంబాబు మీద నెగిటివ్ స్టోరీలు తప్ప పాజిటివ్ స్టోరీలు వేయవు. అవన్నీ నిజం అనుకుంటే అవుట్. మేము జనం కూడా అనుకోరు, ఓహో ఇవన్నీ కూడా చంద్రబాబుకు అనుకూలమైనటువంటి మీడియా కాబట్టి వాళ్ళు చెబుతుంటారు అనుకుంటారు. డోంట్ కేర్ దెమ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎట్లయితే 1,00,000 కోట్లని చేసిన ఆరోపణల విషయంలో ఇమ్యూనిటీ వచ్చినట్టు మీ విషయంలో కూడా ఇమ్యూనిటీ వచ్చినట్టు న్యాచురల్. ఇప్పుడు లేనిపోతే చెప్తే ఏం లాభం? ఇప్పుడు నన్ను 18 రోజులు జైల్లో పెడితే నన్ను కొట్టినవాడిని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. నా ఇంటి మీద పడి 7 గంటల 20 నిమిషాల పేసు దాడి చేస్తే ఆల్ మీడియా సెక్షన్ చూపించాయి, ఒక్క అరెస్ట్ చేయలేదు. దీన్ని హర్షిస్తుందా సమాజం? అంబటి రాంబాబు తిట్టాడు, తర్వాత క్షమాపణ చెప్పాడు, ఇంటి మీద దాడి చేశారు, లోపల పెట్టారు. అంబటి రాంబాబు మీద దాడి జరిగితే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. ధర్మం అని అనుకుంటారా ప్రజలు? ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరా మంచి పేరా చెప్పండి. వాళ్ళు కూడా అరెస్ట్ చేసేసి వాళ్ళు కూడా వాళ్ళు పెడతారు, ధర్మంగా చేశాడు చంద్రబాబు అంటారు. ధర్మం ఎట్ట పార్టీ కూడా ఆడు అంటున్నాడు, కానీ న్యూట్రల్స్ ఏమైపోతారు, వాస్తవం చెప్తారు కదా. 2024 ఎన్నికల్లో సామాజిక సమీకరణ, క్యాస్ట్ ఈక్వేషన్ అనేది, పోలరైజేషన్ అనేది ఫలితాన్ని డిసైడ్ చేసింది అంటున్నారు కదా. ఇప్పుడు 2029 ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా కానీ 29లో మేజర్ ఎజెండా ఏది అవుతుంది అంటే ఈ 2 ఏళ్ల అనుభవాలు చూసిన తర్వాత మీరైతే ఏం చెప్తారు? మేజర్ ఎజెండా అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎజెండా ఉంటుంది. అదే సంక్షేమ కార్యక్రమాలు మేము బ్రహ్మాండంగా ఇచ్చాము అయినా గెలవలేదు. డిఫరెంట్ ఇష్యూస్, ఒక కంబైన్డ్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటారు. ఒకటి కాదు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. క్యాస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపులు ఉన్నారు. కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు న్యాయం జరగలేదు, కూటమిలో న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కూటమిలో కూడా న్యాయం జరగలేదు. ఏంటి అలా ఆప్షన్? ఇవాళ నిజంగా కాపులకు న్యాయం జరుగుతుందా? వాళ్ళు కాపులుగా ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయితే మళ్ళా మన చంద్రబాబు రావాలనుకుంటారు. వాళ్ళు అక్కడ ఫీల్ కాలేదు, మళ్ళీ ఇటు వచ్చేస్తారు. ఇది జరిగేటటువంటి సత్యం. మెయిన్ ఏజెండా అనేది ఇప్పుడు ఫిక్స్ కాదు, మీకు ఎలక్షన్ దగ్గరికి పోయిందో ఫిక్స్ అయింది. ఒకటైతే వాస్తవం, నేను చూసిన ప్రభుత్వాలు 89 నుంచి నేను చూస్తున్నా కదా, 2 yearsలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నేను ఇంతవరకు చూడాల. అంత వ్యతిరేకత తెచ్చుకున్నారు ఇవాళ, భయంకరమైన వ్యతిరేకత. ఈ వ్యతిరేకత ఇంకా సంవత్సరం తర్వాత ఎంత విశ్వరూపం దాలుస్తుందో మనం చెప్పలేము. అంటే ఏ విషయంలో బేసిక్గా ఇంత వ్యతిరేకత రావడం? ఏముంది అసలు? సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఇస్తానన్నావు, కొన్ని మాత్రం ప్రవేశపెట్టావు, కొన్ని చేసావు, కొన్ని అరకొర చేసావు, కొన్ని వదిలేసావు. నిరుద్యోగ భృతి ఏది? 45-50 సంవత్సరాలకే నీకు పెన్షన్ ఇస్తాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏది? 18 సంవత్సరాలు నిన్న మహిళకి, మేజర్ మహిళకి డబ్బులు ఇస్తాను ఏది? ఇవన్నీ ఏమైనాయి? నువ్వు చెప్పినాయే కదా. నువ్వు ఎన్నికలకు ముందు చెప్పినాయి, ఎన్నికలు చెప్పినాయి ముందే నువ్వు నెరవేర్చుకోకుండా అయిపోయింది. సూపర్ 6కి రాసుకోండి అంటే ఏం రాసుకునేది? ఎవరన్నా అవ్వలేదంటే ఆడి నాలుగు మందం అన్నాడు. ఎవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఆ నాలుగు కోస్తానని పోయి మందం అన్నాడు. ఒకటి. రెండోది, అసలు పోలీస్ ప్రయోగం ఏంటండి వాళ్ళ రాష్ట్రంలో? ఎంత భయంకరంగా పోలీసులు ప్రయోగిస్తున్నారు. చట్టబద్ధంగా పోలీసు వ్యవహరించట్లేదే. పొలిటికల్ పార్టీస్ మీద నువ్వు పోలీసు ప్రయోగిస్తున్నావు, రౌడీల మీద ప్రయోగించాలి, గంజాయిల మీద ప్రయోగించాలి, ఫ్యాక్షనిస్టుల మీద ప్రయోగించాలి. నువ్వు పోలీసుల మీద వైఎస్ఆర్సీపీని అణిచివేయడానికి నువ్వు ప్రయోగిస్తున్నావు అనేది అర్థమైపోయింది కదా. 1, 2, 3, 4 కేసులు అర్థమైపోయిన తర్వాత ప్రజలు చేదరించుకోరా? నీ ఫిలాసఫీ ఏంటో అర్థమైపోతుంది. పోలీసుల్ని ఉపయోగించి
జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణచాలి అని నిరంతరం ఉంటున్నారు బాబు కొడుకులు. అర్థమైపోతుంది కదా. ఇలాంటివన్నీ క్యుములేటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయంట. ఒకటి రెండు అంశాలు కావు. ఫెయిల్యూర్ ఆఫ్ సంక్షేమ కార్యక్రమాలు, కాపులకు న్యాయం జరగకపోవటం, పవన్ కళ్యాణ్ని సరిగా ట్రీట్ చేయకపోవటం. అంటే ఆయన ట్రీట్ చేయడంటే ఆయన ఒప్పుకోడు, ఇప్పుడు ఒప్పుకోడు, చివరిలో ఒప్పుకుంటాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత. సరిగ్గా ట్రీట్ చేయకపోవటం, పోలీసుని విపరీతంగా ప్రయోగించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసం అడ్డదారులు తొక్కటం, ఇవన్నీ ప్రజలకు రావాల్సినటువంటి షేర్ రాకపోవటం, ఇవన్నీ కలిసి పెరిగిపోతున్నాయి కదా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్.